ఊరూరా సంబురాలు, వాడవాడకు గల్లీ గల్లీకి మండపాలు. అదే గణేషుని నవరాత్రులు దగ్గర పడుతున్నాయి కదా. ఊళ్ళ పొంటి చందాలు అడిగేటోళ్ళు అడుగుతూనే ఉన్నారు. గణేష్లను తయారు చేయించుకునేటోళ్ళు తయారు చేయించుకుంటూనే ఉన్నారు. సరే, ఊళ్ళ పొంటి గణేష్ల ముచ్చట నిలబెట్టినాక చెప్పుకుందాం కానీ ఇప్పటికైతే ఖైరతాబాద్ బడా గణేషుని ముచ్చట చూడుర్రి. రైట్, ఖైరతాబాద్ బడా గణేశుడు తయారైతుండు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు. పనులు రువడి మీద అవుతున్నాయి. అంతా మట్టితో తయారు చేసిందే. మొత్తం 69 అడుగుల ఎత్తు. మళ్ళా శ్రీ విశ్వశాంతి మహాగణపతిగా దర్శనమిస్తాడు ఈ ఏడు భక్తులకు. మునుపు పెట్టిన కాన్నే ఈ ఏడు కూడా పెట్టేది. అయితే ఓ 2 నెలల కిందనే కర్ర పూజ చేసి పనులు సాల్వ్ చేస్తే ఇంకా కూడా నడుస్తూనే ఉన్నాయి పనులు. మరేమన్నా చిన్న బొమ్మన పొదటిల్లు మొదలు పెడితే పొద్దుకేటాలకు అయిపోయేందుకు షెడ్డు కట్టాలన్నాయే. కట్టెలు, ఇనుప కడ్డీలు, మట్టి, గడ్డి అన్ని తెచ్చుకోవాలన్నాయే. అట్లా అన్ని సవలతులు చేసుకున్నాక పనులు రువడి మీద పెంచిలు అన్నట్టు. మొత్తం 70 టన్నుల కట్టెలు, 1000 బస్తాల మట్టి, 5 తీర్ల గడ్డి అన్ని కలిపి గిట్లా ముద్దుగా ముస్తాబు చేస్తున్నారు. గా గణేశుని తయారు చేసేటోళ్ళంతా మన కడోళ్ళు కాదుళ్ళు. అందరిని బయటికెంచి పిలిపించారు గణేష్ కమిటోళ్ళు. 6 రాష్ట్రాలకెంచి 40 మందిని పిలిపించిరాట. అంతమంది ఇలాం లేకుండా కష్టపడుతూనే ఉన్నారు. మళ్ళా దగ్గర పడుతూనే ఉండే గణేషుని పండగ చిన్నగా చేస్తే కాదు కదా. మరి ఇంకో 2 వారాలే ఉండే. మళ్ళా అయితే గణేశునికి ఓ రోజు వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారు, పూరి జగన్నాథుడు ఉంటే ఇంకో రోజు లక్ష్మీ సమేత అయగ్రీవ స్వామి, గ్రామదేవత గజ్జలమ్మ విగ్రహాలను పెట్టిరు కళాకారులు. ఓ వారం పద్ధతులలో పనులు ఓడిస్తే ఈ నెల 27వ తారీఖు నాటికెంచి భక్తులకు దర్శనమిస్తాడు గణేశుడు. అయాల్టి సంధి 10 రోజుల దాకా ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు భక్తులు లైన్ కడతారు కావచ్చు. పోండ్రి.